ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ బత్తిని, మోటివేషనల్ స్పీకర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఫ్రెండ్స్ ఈరోజు అంటే 27వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరంలో ఉన్నాం. అక్టోబర్ 27, 2025. చాలామంది రియల్ ఎస్టేట్ గురించి చర్చించుకుంటున్నారు బయట ప్రపంచంలో. ఏంటి రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఒకరు, లేదు నడుస్తుందని ఒకరు, లేదు ఇంకోటి రకరకాలుగా, అసలు ఏం లేదు కదా, అట్లా ఇట్లా రకరకాల మాటలు, రకరకాల అపోహలు మీరు అందరూ విని ఉంటారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ గురించి ఒక క్షుణ్ణమైన పోస్ట్ మార్టం, లైక్ మంచి పరిశీలన చేద్దాం. మీ అందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్లో 2 రకాలే మార్కెట్ ఉంటుంది. ఒకటి నెంబర్ 1 సెల్లర్స్ మార్కెటింగ్, నెంబర్ 2 బయ్యర్స్ మార్కెట్. ఈ సెల్లర్స్ మార్కెట్, బయ్యర్స్ మార్కెట్ అంటే ఏంటో మీకు పూర్తిగా అవగాహన కావాలి. నెంబర్ 1 సెల్లర్స్ మార్కెట్ అంటే అమ్మే వాళ్ళ డిమాండ్ ఉన్నటువంటి సందర్భం. అమ్మే వాళ్ళకి డిమాండ్, ఇంత అయితేనే ఇస్తాం, ఇలా అయితేనే ఇస్తాం, ఇది ఈ కండిషన్, ఇంతలో డబ్బులు కట్టాలి, ఇంత కట్టాలి, ఇలా కట్టాలి అని వాళ్ళ డిమాండ్స్ అప్పుడు చెల్లుతాయి. ఆ క్రమాన్ని రన్నింగ్ మార్కెట్ అని కూడా అంటాం, ఉరుకుడు రియల్ ఎస్టేట్ అని కూడా అంటాం. సో ఈ ఉరుకుతున్న రియల్ ఎస్టేట్ సందర్భంలో చాలామంది ఎగబడి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. ఈ సందర్భంలో అత్యధిక లాభాలు ఎవరికి ఉంటాయి? ఎగ్జాక్ట్లీ అమ్మే వాళ్ళకి ఉంటాయి. అదే సందర్భంలో ఆ మీడియేటర్షిప్, లీడర్షిప్ చేసేవాళ్ళు, ఏజెంట్స్, బ్రోకర్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో అడ్వైజర్స్, వాళ్ళకు కూడా అత్యధికమైన బెనిఫిట్స్ ఉంటాయి ఆ మార్కెట్లో. మరి ఇప్పుడు ఏ మార్కెట్ నడుస్తుంది? మనం ఇప్పుడు 2025 అక్టోబర్లో ఉన్నామని చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు ఏ మార్కెట్ నడుస్తుంది? ఇప్పుడు సెల్లర్స్ మార్కెట్ లేదు, ఓన్లీ బయ్యర్స్ మార్కెట్ నడుస్తుంది. బయ్యర్స్ అంటే ఎవరు? కొనేవాళ్ళు. కొనేవాళ్ళకి ఇప్పుడు ఎలా కావాలంటే అలా అనుకూలంగా మార్కెట్ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉంది. ఒకప్పుడు ఇది మేము 20,000 గజం అయితేనే ఇస్తాం, లేకపోతే ఇయ్యం అని చెప్పిన వాళ్ళు, లేదు 3 రోజుల ముందు 15,000 కొని దాన్ని తెల్లారి మరుసటి రోజు ఇలా పెంచుకుంటూ పోయి 20,000కి 25,000 కూడా అమ్మినటువంటి చరిత్ర. కాబట్టి ఇలాంటి మార్కెట్ కన్నా ఇప్పుడు ఏంటి అంటే 20,000 చెప్పిన అతన్ని వారం తర్వాత వచ్చి 17,000 కొంటాం, 18,000 కొంటాం అంటే కూడా సరే అనే పరిస్థితి. ఆ రోజు ఒక రేట్ చెప్పినాక 10 రోజులు ఆగితే 17ది సెల్లర్స్ మార్కెట్లో 3 రోజులకి, వారానికి అది 20,000 కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. 1,000, 2,000, 3,000 గజానికి. మరి ఈరోజు ఆగి మళ్ళీ వస్తే ఒక 1,000, 2,000 అవసరమైతే అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయి నాకు అని తనన్నప్పుడు నేను వెంబటే ఇస్తా, మొత్తం స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటా, మరి నాకేమైనా బెనిఫిట్ చేయవా అని అడిగితే ఈరోజు కొనే వాళ్ళకి ఒక 1,000, 2,000 అడిగిన దాని మీద తగ్గే పరిస్థితి కూడా ఈరోజు మార్కెట్లో ఉంది. కాబట్టి ఇది ఎవరికి అనుకూలమైన మార్కెట్? కొనే వాళ్ళకి అనుకూలమైన మార్కెట్. ఇది అమ్మే వాళ్ళకన్నా కొనే వాళ్ళకి అనుకూలమైన మార్కెట్ ఇప్పుడు నడుస్తుంది. మరి ఇప్పుడు చాలామంది అమాయకులు వాళ్ళు ఏంటంటే, ఎవరు నడవట్లేదు కదా అని కొంతమంది రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల యొక్క ఫ్లోలో ఉండి, అమాయకత్వంలో, వాళ్ళ యొక్క మైకంలో ఉండి, వాళ్ళు ఎవరు కొనట్లేరు, పెద్ద వాళ్ళే సపోర్ట్ చేయకున్నారు, మనం కూడా ఉందాం అని నిజంగా అవసరం ఉన్న వాళ్ళు, కొనగలిగిన వాళ్ళు కూడా ఈరోజు కొనుక్కోవట్లేరు. ఫ్రెండ్స్, నిజానికి ఇది కరెక్ట్ టైం, ఇదే రైట్ టైం. మీరు కొనే ఆలోచన కనుక ఉంటే ఇది మంచి సందర్భం. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకే రియల్ ఎస్టేట్లో అత్యంత లాభదాయకంగా ఉంది. నిజానికి మీకు చెప్పాలి అంటే గత 2-3 సంవత్సరాల క్రితం కొన్న వాళ్ళు ఏ రేటుకి అయితే కొన్నారో ఈ రోజు కూడా మీకు అదే రేటుకి వచ్చే అవకాశం ఉంది. ఇది పక్కా. కాబట్టి లాభపడతారు కొనుక్కునే వాళ్ళు, నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఇంకొక సందర్భాన్ని చెప్పదలుచుకున్నాను నేను. రియల్ ఎస్టేట్ గురించి యాక్చువల్లీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా ఒకసారి మాట్లాడదాం. ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సామాన్య శకం ముగియబోతుంది విత్ ఇన్ ద ఇయర్స్లో. నాకు తెలిసి 2-3 ఏళ్ల తర్వాత, ఎక్కువలో ఎక్కువ 2030. ఇక 2030 తర్వాత సామాన్య వ్యక్తి అనే వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టలేరు, ఒక ఫ్లాట్ కొనలేరు. ఎందుకు అంటే అది మనకు అందనంత దూరానికి వెళ్ళిపోతుంది. ఉదాహరణ ఫ్రెండ్స్, మన ఇంట్లో ట్యాప్లో నీళ్ళు అంటే ఇలా తిప్పి ఇలా గ్లాస్ పెట్టి నీళ్ళు పట్టుకుంటాం. అదే గోళంలో నుంచి నీళ్ళు తీసుకోవాలంటే చెంబుతో వంగి ముంచుకోవాలి. అదే బావిలో ఉంటే నీళ్లు చేంతాడేసి బొక్కనేసి చేరుకోవాలి. మరి అదే బోర్ బావి అంత లోపలికి వెళ్ళిపోతే మన వల్ల అవుతుందా? ఇయాలే రియల్ ఎస్టేటు ఒక రకంగా చెప్పాలంటే గోళంలో కూడా లేదు, బావిలో ఉంది. అంటే చేతాడేసి లాగితే తప్ప మనం దాన్ని
అందుకునే పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితిలో కూడా మనం కొనుక్కోకపోతే రేపు అది అదో పాతాళానికి లేదు అందరి ఎత్తుకు ఆకాశానికి వెళ్ళిపోయిన రోజు ఇక మనం కొనలేము. మరి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురాబోతున్నా. ఇప్పుడు మీ అందరికీ పెట్టుబడులు అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా తెలుసు. మ్యూచువల్ ఫండ్స్ వ్యవస్థ ఎలా ఉంటుందో మీకు తెలుసుగా. జిరోదానో లేకపోతే ఏంజల్ వన్ అలాంటి ఒక బ్రోకర్ ఛానల్ ఒకటి ఉంటుంది, వాళ్ళొక ఆఫీస్ ఉంటుంది. మనలాంటి వాళ్ళందరం మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అని నెలకు 2,000 3,000 అలాగా మనం ఆ కంపెనీకి ఇచ్చేస్తాం. కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు పోగేసి వాళ్ళు కొన్ని కంపెనీస్లలో మన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇలాంటి బ్రోకరేజ్ వ్యవస్థలు, బ్రోకరేజ్ రియల్ ఎస్టేట్ ఆఫీసులు భవిష్యత్తులో వస్తాయి 2030 తర్వాత. ఉదాహరణకి ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాం మనం. బైపాస్లో చెన్నై షాపింగ్ మాల్ బిల్డింగ్ ఉంది. ఇప్పుడు 100 కోట్లు చెన్నై షాపింగ్ మాల్ బిల్ అంటే బిల్డింగ్ ఉంది అమ్మకానికంటే మనం ఎవరైనా కొనలేస్తామా? కొనలేం. మరి మనకాడ ఉంటే ఎంత ఉంటాయి? 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఉంటాయి. మరి ఇలాంటప్పుడు మరి అలాంటి పెద్ద వ్యవస్థలోకి మనం రాలేం కాబట్టి ఒక ఆఫీసు, ఒక వ్యవస్థ ఏంజల్ వన్ లాగా ఒక ఆఫీసు, రియల్ ఎస్టేట్ వ్యవస్థ స్టార్ట్ అయ్యి బాబు ఇట్లా ఒక పెద్ద బిల్డింగ్ అమ్మకానికి ఉంది, మీరు ఎవరికి ఎంత వాటా కావాలంటే అంత వాటా. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 10,000 ఎస్ఎఫ్టీ అనుకోండి, 100 కోట్లు అనుకోండి, మీరు ఎంత పెడితే అంత ఎస్ఎఫ్టీ మీ పేరు మీద అయిపోతుంది. ఉదాహరణకు ఒక 8% దానికి ఇప్పుడు రెంట్ వస్తుంది అనుకోండి. అంటే 100 కోట్లు పెడితే 1 కోటి రూపాయలు పెట్టిన వాళ్ళకి 8 లక్షల రెంట్ వస్తుంది అనుకోండి. చాలా అద్భుతం. ఇంకేంటి, కోటి ఉన్నోళ్ళు కోటి, 2 కోట్లు ఉన్నోళ్ళు 2 కోట్లు, ఎంత ఎస్ఎఫ్టీ వాళ్ళకి వస్తే అంత ఎస్ఎఫ్టీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. బరాబర్గా ఆ రెంట్ నెల నెల వాళ్ళకు వస్తుంది. అలాగా ఎంతో కొంత షేర్ని అంటే ఒక బిల్డింగ్లో 1 భాగం 2 భాగాలు 3 భాగాలు ఇలా ముక్కలు చేసి మనలాంటి వాళ్ళందరం కొనుక్కోవాలి. ఒక ఆఫీస్ వాళ్ళు ఈ సవలతులన్నీ మనకు ఏర్పాటు చేసి అలాంటి బిల్డింగ్లో షేర్లన్నీ మనకు అమ్ముతూ ఉంటారు. అది పెరుగుతూ తగ్గితే తగ్గుడు ఇలా మనకి భవిష్యత్ రియల్ ఎస్టేట్ ఉండబోతుంది. ఇంకో విషయం చెప్తున్నాను, నిజంగా కూడా రేపు భవిష్యత్తు ఎందుకు ఇలా మారబోతుంది అంటే ఇవాళ ఇక్కడ ఉన్న పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఆల్మోస్ట్ అబ్రాడ్స్లో వెళ్ళిపోయారు. అది చదువుల, వ్యాపారాల, ఉద్యోగాల ఏదైనా కానీ అటు యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా ఇలా ఎవరి పిల్లల్ని అడిగినా దుబాయ్లోనో అమెరికాలోనో అలా ఉన్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకి ఈ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ రాళ్ళు, ఈ ప్లాట్లు, ఈ రోడ్లు, ఈ కంచెలు, ఈ ఫెన్సింగ్లు ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు. వాళ్ళు వీటిని క్యాష్ చేసుకోలేరు. కాబట్టి ఇవాళ పేరెంట్స్ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఇలాంటి ఒక ఎసెట్, ఒక బిల్డింగ్లో 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే నెలకి 8 లక్షలు, ఉన్న రోజులు మనకు వస్తాయి. మనం పోతే మన ఆస్తి మన పిల్లలకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వద్దు అనుకుంటే వాళ్ళు అమ్మేసుకుంటారు ఆన్లైన్లోనే, లేకపోతే ఆ రెంట్ వస్తుంది వాళ్ళే తింటారు. ఇలా ఆలోచించే పరిస్థితి. కాబట్టి భవిష్యత్తులో రియల్ ఎస్టేట్లో చాలా మార్పులు రాబోతున్నాయి. అత్యంత సామాన్యమైన మిత్రులకి, శ్రేయోభిలాషులకి నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నా. మంచి మార్కెట్ ఇప్పుడు నడుస్తుంది. బయ్యర్స్ మార్కెట్, కొనుగోలుదారుల మార్కెట్ నడుస్తుంది. మీరు ఈ సందర్భంలో కొనుక్కుంటేనే మీకు ఉపయోగం. ఇంకో 2-3 ఏళ్ల తర్వాత అవన్నీ మీ చేయి దాటి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నాయి. ఇక మనం కొనలేం. రియల్ ఎస్టేట్ మార్కెట్లో మనలాంటి వాళ్ళని పెట్టుబడి పెట్టలేం. ఫ్యూచర్లో అంతా కూడా ముక్కలు చేసుకొని ఇప్పుడు షేర్ మార్కెట్లో షేర్స్ ఒక కంపెనీలో తిరిగింత షేర్లు మొక్కలు కొనుక్కుంటున్నట్టుగా రేపు రియల్ ఎస్టేట్లో కూడా ముక్కలు 5 గజాలు 10 గజాలు, రేపు 1000 గజాలు పెట్టిన కూడా 100 గజాలు పెట్టిన కూడా 5గురు కలిసి కొనుక్కునే లాంటి పరిస్థితికి రాబోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, నా శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, మిత్రులని మీ అందరికీ ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా, ఒక ట్రైనర్గా మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, మార్కెటింగ్ రంగంలోకి రండి. మీరు కూడా మార్కెటింగ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్, ఏజెంట్స్గా మీరు వస్తే మీకు అత్యంత మంచి ట్రైనింగ్లు, సలహాలు, సూచనలు మీకు అన్ని మేము ఇస్తాం. మీ భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాం. అట్ ద సేమ్ టైం మీరు ఒక కస్టమర్గా వస్తే మీకు మంచి ప్రాపర్టీ భవిష్యత్తులో అద్భుతంగా 5 నుంచి 10 రేట్లు. ఉదాహరణ మీరు 2025లో ఇప్పుడు కొంటే 2030 వరకు మీ 100 రూపాయలు 500 నుంచి 1000 రూపాయల దాకా, అంటే 5 నుంచి 10 రేట్ల దాకా పెరిగేటువంటి వసతులు, సవలతులు ఉన్న ప్రాంతంలో ఉండే వెంచర్లో ఉండేటువంటి ఏరియాలో భవిష్యత్తు డెవలప్మెంట్ ఉన్న అంచనా ఉన్న ఏరియాలో మీకు చూపిస్తాం. మీకే నిజంగా రియల్ ఎస్టేట్ మీద పూర్తి పరిపక్వత జ్ఞానం ఉంటే మీకు ఎవరు ఫ్లాట్ చూపించినా మీకు నచ్చితే కొనుక్కోండి. కానీ ఫ్రెండ్స్, మీకే పరిపక్వత కనుక లేకపోతే, మీకే నాలెడ్జ్ కనుక తక్కువగా ఉంటే, పరిపక్వత నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల సలహా సూచన మేరకు మాత్రమే మీరు పెట్టుబడి పెట్టండి. లేకపోతే మీ డబ్బులు ఒక 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఈ పరగకపోగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండిపోయే అవకాశం ఉంది. ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి కాల్స్ కోసం వెయిటింగ్ చేస్తూ మీ ఆత్మీయ మిత్రుడు, సోదరుడు బత్తిని శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.